BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు ఎన్నైనా మాట్లాడతారు, ఏవైనా చెప్తారు. ప్రతిపక్షం మీద ఇలాంటి ఈ బోట్ల వ్యవహారం లాంటి విషయాల మీద కుట్ర లేకపోయినా కుట్ర ఉంది అని క్రైమ్ని ఇన్వెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహకర్తలను అందరినీ మార్చుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతానికి కూడా ఒక కొత్త వ్యూహకర్తను ఆయన హైర్ చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలేమో. అందుకే జనాలు జగన్మోహన్ రెడ్డిని మార్చేశారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాస్పోర్ట్ ఏదో తెచ్చుకొని, ఆ పాస్పోర్ట్ గతి లేదు, ఆ పాస్పోర్ట్ అన్న అడుక్కొని తెచ్చుకొని ఆ పోయే మందులు తెచ్చుకోమనండి. మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, వ్యూహకర్తల్ని మార్చాడు, వీళ్ళని మార్చాడు, వాళ్ళని మార్చాడు. అలా అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆ మందులు తెచ్చుకొని వేసుకోమని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాడు సార్. బోడిగుండుకి మోకాలకి లింక్ వేస్తున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడ బుడమేరు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, ఏమన్నా లింక్ ఏమన్నా కనపడుతుందా? ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడతారు అని మాట్లాడుతున్నారు సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఆ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి భువనమ్మ ప్రతి ఇంటికి బాధిత అంటే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చెక్ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఆ రోజున ఇబ్బంది పడ్డ ప్రతి ఇంటికి నిత్యావసర వస్తువులు ఇచ్చాం. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆన్ గ్రౌండ్ నుండి వాళ్ళకి ఆ రోజున సేవలు చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ బిఫోర్ ది చీఫ్ మినిస్టర్ కేమ్ ఇన్, ది ఆపోజిషన్ లీడర్ వాజ్ ఆన్ ద గ్రౌండ్ దేర్. ఇవన్నీ వీళ్ళకి చేతగాక చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడుస్తాడా? మీరు బోడిగుండుకి మోకాలికి అనే దాంట్లో బుడమేరు గురించి ప్రస్తావించారు కాబట్టి అక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి అయిన రాధాకృష్ణకి ఇచ్చినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ వల్లనే ప్రస్తుతానికి బుడమేరు ఇంత ముంపుకి కారణమైంది. దానికి అనుమతులు పునరుద్ధరించింది కిరణ్ కుమార్ రెడ్డి. దాన్ని మళ్ళీ ఇంకా కొనసాగిస్తూ వస్తుంది. చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆరోపణను తెర మీదకి తీసుకొచ్చారు కదా. గోపి గారు, నాకు డౌట్, 5 సంవత్సరాలు ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు. మేము అధికారంలో ఉన్నాము, మేము రద్దు చేసాము, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టే ఇచ్చింది అని అంటున్నారు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి అదే అండి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు పోనీ లెట్స్ కమ్ టు దట్ పాయింట్. నేను ఇందాక అన్నది అదే బోడిగుండుకి మోకాలకని అన్నది సరే. ఎనీవేస్, పోనీ ఆ విషయంలో కోర్టుకు వాళ్ళు ఏమని వెళ్ళారు? మాకు పరిహారం ఇచ్చేయండి అని అన్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళ పాయింట్ అది. మరి నీకు ప్రజల మీద అంత ప్రేమే ఉంటే అదేదో ఇచ్చేయచ్చుగా. మరి 5 సంవత్సరాలు ఏం చేసావు? గాడిదలు కాసావా? ఇవాళ బుడమేరు పరిసర ప్రాంతాల్లో 600 కోట్ల మాఫియా నడిపింది ఎవరండి? 500 కోట్ల మాఫియా నడిపింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. కబ్జాలు చేశారా? ఇసుక తవ్వుకుపోయారా? దానికి సంబంధించినటువంటి సుందరీకరణ, ఆధునీకరణ, ఏమంటారంటే పూడిక్తి, ఇవన్నీ పనులు ఏమైనా చేశారా? అన్ని డబ్బులు మింగేశాడా లేదా? 200 crores స్కామ్ అండి, తెలుసా మీకు? కేవలం ఇసుక మీద, అక్కడ మట్టి, సారీ ఇసుక మట్టి 200 కోట్లు. ఆ పరిసర ప్రాంతాల్లో కబ్జాలు చేసి అమ్ముకున్నది 200 కోట్లు. దీని మీద మీ అందరికీ గుర్తుండుంటే 2020లోనే అనుకుంటా, యాజ్ సూన్ యాజ్ దీస్ పీపుల్ స్టార్టెడ్ 140 acres ఆల్మోస్ట్గా 45 లక్షల చొప్పున ఎంతో జగన్మోహన్ రెడ్డే హీ డిడ్ ఏ హ్యూజ్ స్కామ్ దర్. దేవినేని ఉమ్మగారే దాన్ని బయటపెట్టి దాన్ని లిటరల్గా దాని మీద పెద్ద ఫైటే చేశారు ఆ రోజున. అంటే నేను ఏమంటానంటే, తప్పు మీ దగ్గర ఉంది. నేను ఇప్పుడు నేను మీరు ఇందాక నన్ను మాట అన్నారు, జోస్న గారు మీరు కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ విత్ ది రిలీఫ్ వర్క్స్ అని. నాట్ అని చెప్పాను నేను మీకు ఓపెన్గా. ఎందుకు మనం ప్రజలకి మొత్తం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం అనేటువంటిది మన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇంకో విషయం అంటే, నేను ఈ మాట తేయకూడదు అనుకున్నాను కానీ తెస్తా. వైఎస్ భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. అన్నిటికన్నా ఎక్కువగా, దానికన్నా కూడా ఎక్కువగా సాక్షి మీడియా అధిపతి, రైట్? భారతీ సిమెంట్స్ అధిపతి. గత ప్రభుత్వంలో హయ్యెస్ట్ బిల్లింగ్ అయింది సాక్షికి ఉన్న భారతీకే. భారతీ సిమెంట్స్కి, సాక్షి పేపర్కి కదా. వాలంటీర్ల చేత 2 కొనిచ్చాడండి పేపర్లు. అసలు అప్పటి వరకు దిక్కుమాలిన పేపర్ అది అని ఎవడో చదవకుండా ఉంటే లాస్లోకి పోయేది. అసలు సడన్గా ఇలా కళ్ళు మూసి తెరిస్తే అని అన్నాడు చూసారా, అలా కళ్ళు మూసి తెరిచే లోపల ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయింది. రూపాయి ఇచ్చిందండి భారతిరెడ్డి.
రాష్ట్రం కోసం రూపాయి, విజయవాడ కోసం రూపాయి. పోనీ సాక్షి మీడియా, సాక్షి పేపరు, భారతీ సిమెంట్స్, వీళ్ళల్లో ఎవరైనా సరే ఒక్కళ్ళన్నా అక్కడ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారా? రూపాయి ఇచ్చింది ఆవిడ? వీళ్ళు మాట్లాడతారా? రాష్ట్రం గురించి వీళ్ళు మాట్లాడతారా? అంటే ఇచ్చే ఉద్దేశం లేకనా, ఆ గుణం లేకనా ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత గగ్గోలు మీడియా వైపు నుంచి, ప్రతిపక్షాల వైపు, అంటే ప్రత్యర్థి పార్టీల నుంచి ఒక విషయం గోపి గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా యూ హావ్ బీన్ ఫాలోయింగ్ అప్ ది పాలిటిక్స్. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి మనం తీసుకుంటే ఏ రోజునన్నా సరే ఈ కుటుంబం ఒక్క చలివేంద్రం పెట్టింది ఎక్కడన్నా చూపించరా ప్లీజ్ నాకు? ఒక్క చలివేంద్రం, ఒక్క చలివేంద్రం ఎక్కడన్నా పెట్టారా వాళ్ళు? ఆ కుటుంబమే. విజయమ్మ తీసుకోండి, భారతిరెడ్డి తీసుకోండి, జగన్ తీసుకోండి, షర్మిల తీసుకోండి, ఎవరైనా సరే, ఐ గో ఆన్ రికార్డ్ వెన్ ఐ సే దిస్. ట్రస్ట్ ఉందా? మా నాన్న చనిపోయాడు, మా నాన్న పేరు మీద నాకు ఓట్లు వేయండి, మా నాన్న పేరు మీద నన్ను ముఖ్యమంత్రిని చేసేయండి అని అడుక్కున్నాడు కదా, మీ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టావా? లేదుగా. లక్షల కోట్ల అవినీతి చేసావు కదా, మీ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టావా? అంటే అడుగులపై పోయి అసలు ఏడుస్తుంటే అండి బాబాయ్ వాళ్ళ నానంటే ఎంత ఇష్టమో అనుకుంటాం మనం. తీరా చూస్తే కనీసం ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే అంటే అకార్డింగ్ టు మన తాహత్ ప్రకారం, మన తాకత్ ప్రకారం, మనం అనేది మన తాకత్ ప్రకారం ఎవరైనా సరే అరే నీకు అన్ని లక్షల కోట్లు అంటే ఇక్కడ అంటే ఏమంటారు అని అంటే ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లే. హైదరాబాద్లో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, ఢిల్లీలో ప్యాలెస్, లండన్లో ప్యాలెస్, ఇంకా వీలైతే రేపొద్దున చంద్రమండలంలో కూడా ప్యాలెస్ కట్టుకుంటాడు. ఇన్ని ప్యాలెస్లు కట్టడానికి నీ దగ్గర డబ్బులు వస్తున్నాయే, మీ నాన్న పేరు మీద ఒక రూపాయి చేయడానికి నీకు డబ్బులు ఎందుకు రావట్లా? మరి చెయ్యేందుకు రావట్లా? అంటే పారంపర్యంగా నైజమే అదండి, తీసుకోవడమే. లేనే కా హే దేనే కా నహీ रहता वहां पे. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్కమింగ్, వాళ్ళకి అవుట్ గోయింగ్ ఉండదు అక్కడ. ఇన్కమింగ్ ఈజ్ ఫ్రీ, అవుట్ గోయింగ్ ఈజ్ బ్లాక్డ్, కంప్లీట్గా బ్లాక్డ్ అక్కడ. ప్రస్తుతానికి వాళ్ళు చేయకపోయినా బోల్డ్ ఎంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. దాన్ని కూడా విమర్శిస్తున్నారు తెలుసా మీకు? ఇది పారిశ్రామికవేత్తలు వచ్చి డబ్బులు ఇచ్చినా సరే విమర్శిస్తున్నారు. అందుకే అనేది సిగ్గులేని జన్మలని వాళ్ళవి. తిడితే మళ్ళీ తిట్టామంటారు కానీ మళ్ళీ తిట్టాల్సి వస్తుంది. ఎక్కడ చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు 10 రూపాయలు. అవునండి, దట్ ఈస్ ఇన్కల్కేటింగ్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు గుర్తుంది, నేను స్కూల్లో ఉండగా గుజరాత్ వరదలు మనం ఇచ్చేసేవాళ్ళం కాదు, ఫండ్ రైజింగ్ చేసేవాళ్ళం అండి. మేము చిన్నప్పుడు ఇంత చిన్న డబ్బా పట్టుకుని అర్త్క్వేక్ వచ్చింది అప్పుడు, మన లాతూర్ అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇట్లా చిన్న డబ్బాలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. ఏం ఆడతారు ఆ పిల్లలు? ఇవాళ స్కూల్లో ఏముంది, రోజు పేరెంట్స్ రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు ఎవరికి వాళ్ళు ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితి అంటే పిల్లల్లో కాస్త దీన్ని పెంచే సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి అది. వి ఇన్కల్కేట్ దాట్. దాన్ని కూడా విమర్శించారు. ప్లస్ ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సంస్థలు వాళ్ళందరూ బయటకు వచ్చి వి విల్ డూ అవర్ బెస్ట్ అని అన్నప్పుడు దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు చేస్తారు అది, ఎందుకంటే సొసైటీ తరఫున మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్ని కూడా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కలెక్ట్ చేసేస్తున్నారు, ఏం చేస్తారు? నీ మొహం చూసి ఆవిడ ఇవ్వడం. 6,000 రూపాయల కోట్లకు పైగా నష్టం జరిగిద్దని కేంద్రానికి నివేదికలు. అది ప్రాథమికంగా అండి, ప్రాథమిక నివేదిక. ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చేటువంటి విరాళాలు ఎంత వస్తాయి? పీనట్స్ అండి, లిటరల్గా పీనట్స్. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఉడతా సాయం అంటారు చూసారా, అలా ఉంటుంది అది ఏదైనా సరే. అని ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టైంలో ఎవరికి రాజకీయం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా కలగకూడదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను గోపి గారు. కానీ రాజకీయం చేయకూడని చోట రాజకీయం చేయడం అనేటువంటిది నిజంగా జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కాదండి, చచ్చిపోతే వెళ్ళి మా పథకాల గురించి నేను ఉంటే ఇది వచ్చే, జగన్ అన్న ఉంటే ఇది, జగన్ అన్న ఉందంటే ఇది, జగన్ అరే నాయన జగన్ అన్న వద్దురా అనే కదా నేను తగలేసారు బయటికి. మళ్ళీ జగన్ అన్న ఉంటే ఎందుకు ప్రజలకు నైట్ మేర్స్ తెప్పిస్తాడో నాకు అర్థం కాదు. రాత్రిళ్ళు కూడా ఉలిక్కిపడి బాబాయ్ మళ్ళీ జగన్ అన్న ఉంటే అంటాడు ఏంటంటున్నారు ప్రజలు. ఏదోగోవాలా సరే. ఇవాళ ఒక్క విషయం చెప్తాను గోపి గారు, ఈవెన్ మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది రాజకీయం చేసే సమయం కాదు.
ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. వరదలతోటి కొన్ని ప్రాంతాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. పేద మధ్యతరగతి వాళ్ళు కంప్లీట్గా చితికిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఎవరికి వీలైతే వాళ్ళు ఏ రకంగా అయితే ఆ రకంగా సాయం చేద్దాం, ముందరికి రండి, సాయం చేద్దాం. ఇది మనుషులుగా ఒకళ్ళకొకళ్ళం అండగా నిలబడేటువంటి ఒక సమయం. రైట్, థ్యాంక్ యూ.